హాయ్ అమ్మ, అందరూ బాగున్నారా? వీడియో తీసి చాలా రోజులు అయింది కదా, టైం దొరకట్లేదండి. షాప్కి వెళ్ళిపోతాం, మొత్తం లేట్ అయిపోతాం. మా బాబు తీయమ్మ వీడియో అని టైం దొరకట్లేదు. కాకపోతే ఈరోజు టైం తీసుకుని ఒక మంచి విషయం చెప్పాలని వీడియో తీస్తున్నానండి. మీరు చాలామంది యూట్యూబ్లోని అందులో వీడియోలు వస్తే చూసి నేర్చుకుందాం, అమ్మ వస్తుందో రాదో అని అనుకుంటారు. వస్తుందండి, కానీ పదే సార్లు మీరు ట్రై చేస్తూ ఉండాలి. మనం బుర్రంతా దాంట్లో పెట్టుకుంటే కరెక్ట్గా ఎవరికైనా సరే కుట్లైన వాళ్ళు ఎవ్వరూ ఉంటారండి. మనం చేసే పని ట్రై చేస్తూ ఉంటే రాని పని అంటూ ఏమీ లేదు. ట్రై చేస్తూ ఉంటే అదే వస్తుంది. నా షాప్ చూసారు కదా వీడియోలోని, చిన్న షాపు, అది రైల్వే కంపార్ట్మెంట్ లాగా ఉంటుంది. అక్కడికి వచ్చి చాలామంది మిషన్ నేర్పని అడిగితే నాకే ప్లేస్ అక్కడికి సరిపోద్ది కరెక్ట్గానే అవన్నీ జరుపుకుని పెట్టుకునే లోపల. వేరే వాళ్ళకి మిషన్ నేర్పాలంటే చాలా కష్టం అవుద్ది. అది మా పాప అంతే, అలా కాదమ్మా, నువ్వు లైవ్లో చెప్పేలాట ఎవరన్నా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే ఆన్లైన్ క్లాసులు తీస్తాను తక్కువ ఫీజుతో. ఇప్పుడు నాకు టైం సరిపోతే నాకు ఆశ అండి. డబ్బులు అంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పండి? ఎవరికైనా ఆశే కదా, కొంచెం ఎక్కువ తక్కువ ఏదైనా ఆశే. అలా తీసేయంటే ఎవరన్నా అందరూ పనులు అయిపోతాయి. కొంచెం ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది చాలా బట్టలు ఉంటాయి, మీరు వాళ్ళండా పెట్టుకుంటారు బట్టలు. అదే చిన్న ఆల్ట్రేషన్ వస్తే ఆ జత అలాగే ఉంటుంది. వెళ్తారు వస్తారు ఆఫీస్కి, ఇంకా దాన్ని కూడా మర్చిపోతారు. గుర్తుకొచ్చినప్పుడు అయ్యో ఇది ఆల్ట్రేషన్ చేయించుకోవాలి, అయ్యో ఇది ఆల్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళకే టైం సరిపోదు. ఇప్పుడు నాది 8 గంటలన్నా 7 గంటలన్నా 8:30 కన్నా సరే 9 కైనా సరే నేను ఆన్లైన్లోకి వచ్చి ఆన్లైన్ క్లాసులు తీయాలనుకుంటున్నానండి. మీరు ఎవరన్నా జేరీ ఫలం అయితే తక్కువ ఫీజుతోటే నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎంతమంది చేరతారో నేను అంత నెంబర్లను చూసి నేను 10 o'clock వస్తాను షాప్ నుంచి. మీరు ఏమన్నా ఎక్కువ మంది చేయాలంటే నేను ముందే వచ్చి క్లాసులు తీద్దాం అనుకుంటున్నాను అండి. ఆ విషయమే మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆల్ట్రేషన్ అంటే చిన్న చిన్న అయితే చిరుగులు అయితే ఎవరో కుట్టుకోరు. అంటే మీరు ఏ ఫ్రాక్ టాప్స్ అలాంటివి ఉంటాయి, మంచిగా కొనుక్కుంటారు పాప మ్యారేజ్కి అయ్యి. అయ్యండి పెళ్ళైన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకే ఒళ్ళు వచ్చేస్తున్నాయండి. అలా ఒళ్ళు వచ్చేసి సెట్ అవ్వక పక్కన అలాగా మీరు ఫ్రాక్ టాప్ ఏమైనా ఇష్టమైంది మంచి ఫేవరెట్ డ్రెస్ ఉంటుంది, ఎవరికి ఇవ్వాలనిపించదో అది అలా బీరువాలో చూసుకుంటారో, అమ్మో బాగుంది ఎవరికి ఇస్తే ఫ్యాన్ అవ్వదు. అలాంటివి మీరు ప్యాచ్ వర్క్లా కానీ ఏదో రకంగా మోడల్గా చేసుకుని మళ్ళీ ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. మీకు శాంపుల్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది మా పాపది ఫ్రాక్ టాప్ చూసారా. ఇది బ్లౌజ్ వేరే, కింద లంగా వేరే ఉండేది. ఈ హ్యాండ్స్ కూడా చిన్న చేతులు ఉండేవి. అప్పుడు కొన్ని రోజులు వేసుకుంది, తర్వాత పక్కన పెట్టేసింది. ఎవరికన్నా ఇచ్చేదంటే అమ్మ బాగుందమ్మ, ఎల్లో కలర్ నాకు చాలా ఇష్టం అమ్మ అన్నది. అప్పుడు నేను ఏం చేశాను, ఇది ఇలా అతికేసాను. చూసారు డ్రెస్. మరి చేతులు టైట్ అయిపోయినాయి, స్లీవ్లెస్ వాడరండి మా బాబు వాళ్ళు. వద్దమ్మ స్లీవ్లెస్ వేసుకుంటే బాగోదు అంటారు. అప్పుడు నేను ఏం చేశాను, మనం కుడతా ఉంటాం కదా, ఎవరిదో ఈ శారీలో పైట చెంగు పళ్ళు పీస్ మిగిలింది, కరెక్ట్గా దీనికి సెట్ అయింది. దీనికి హ్యాండ్స్ వేసాను. ఇప్పుడు చూసారా లాంగ్ డ్రెస్లా మారిపోయింది, ఎంత బాగుందో చూసారా. ఇలాంటి ట్రిప్స్ అన్నీ మీకు ఆ సండే జాబ్ చేసే వాళ్ళైనా ఎవరైనా సండే మాటలు ఖాళీ ఉంటారు కదా, అలాంటప్పుడు ఒక టైం తీసుకుని ఈవినింగ్ 4కో 3కో టైం తీసుకుని మీ డ్రెస్లన్నీ తీర్చుకొని నా క్లాస్ చూసి నీట్గా ఆల్టరేషన్ చేసుకోండి. మళ్ళీ కొత్త బట్టలాగా ఫంక్షన్లకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వేసుకుని యూజ్ చేసుకోండి. ఇలాగా మీకు ప్యాచ్ వర్కులు ఇలాంటి నీట్గా మీకు తెలియని విషయాలు కూడా చెప్తాను నేను. ఏదైనా పాడైపోయేది ఏమీ ఉండదండి. నా క్లాసులు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. మీరు డైరెక్టర్ జాకెట్లు నేర్చుకోవాలా, అమ్మో నాకు టైం వద్దు, అంత టైం లేదు అనుకోకండి. మీరు ఒక చిన్న మిషన్, ఇప్పుడు అందరూ కరెంట్ మిషన్లు కొనుక్కున్నారు టేబుల్ మీద పెట్టుకుని, అలాంటిది కొనుక్కొని మీరు అట్లీస్ట్ ఆల్టరేషన్ చేసుకుంటా కన్నా నా క్లాస్ తీసుకున్నారంటే మీకు బీరువాల బట్టలన్నీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. మీ పాత బట్టలు ఫేవరెట్ డ్రెస్సులు అన్నీ యూజ్ చేసుకోవచ్చు నా క్లాస్ అంటే. మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పండి. మీరు చెప్తే మీరు ఎంతమంది అయ్యారో జాగ్రత్తగా చెప్తే నేను ఆన్లైన్ క్లాసు స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.